జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవంను పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయచంద్ర మోహన్, డిప్యూటీ ఎంహెచ్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. డెంగ్యూ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ప్రతి ఏటా మే 16న జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయచంద్ర మోహన్ తెలిపారు. ఇది చాలా ప్రాణాపాయంతో కూడుకున్న వెక్టర్ వల్ల సంక్రమించే వ్యాధన్నారు. డెంగ్యూ నివారణకు ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమతెరలను వాడాలని, నివాసాల్లో నీరు నిల్వ ఉన్న పాత్రలను వారానికి ఒకసారి శుభ్రం చేస్తూ ఉండాలని సూచించారు. డెంగ్యూ డే దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డెంగ్యూ మోర్ దెన్ ఒక 100 కంట్రీస్ పైన మనకు డెంగ్యూ వ్యాప్తి జరిగింది. ఎండమిక్ స్టేజ్లో ఉంది. సో దీనికి కారణమైనది చిన్న మస్కిటో, ఏడీస్ మస్కిటో అని అంటారు. సో ఇది ఏంటంటే ఎక్కడైనా వాటర్ నిల్వలు అట్లా ఉండే చోట పెరుగుతూ ఉంటుంది. సో ఈ సింపుల్గా వాటర్ నిల్వలు ఉండే ప్రదేశాలన్నీ మనకు అవి నివారించుకుని అక్కడి నుంచి డ్రై డేగా మనం ఎవ్రీ ఫ్రైడే కూడా చేస్తూ ఉంటాం. ఆ విధంగా చేసుకుంటూ ఉంటే ఆ సింపుల్ టెక్నిక్తో మనకు ఈ మస్కిటో అనేది బ్రీడ్ కాకుండా ఉంటుంది. సో ఇది ఒకటి మంచి టెక్నిక్, అందరు కూడా ఫాలో అయ్యి మనము డెంగ్యూ నివారణకి మనమందరం తోడ్పడాలి. ఇంకోటి ఏంటంటే మన వనపర్తిలో మొత్తం ఈ 2020లో 106 కేసెస్ నమోదైతే ఇప్పుడు ఈ ఇయర్ టోటల్గా ఈ ఇయర్ ఫస్ట్ నుంచి జనవరి నుంచి ఇప్పటి వరకు మనకు 5 కేసెస్ నమోదైనాయి. సో ఈ విధంగా మన వనపర్తిలో